నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మరియు స్లాటర్ సర్వదర్శనం దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. అంతేకాకుండా ఎలాంటి టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్తున్నటువంటి భక్తులకు మాత్రం ఎంత సమయం పడుతుందో వివరాలు కూడా తెలుసుకుందాం. అంతేకాకుండా జూలై నెలకి సంబంధించి స్పెషల్ దర్శన టికెట్స్ కోట ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, మరియు అంగప్రదక్షిణ వయోవృద్ధులు వీరికి సంబంధించి ఆన్లైన్ టికెట్స్ అనేది ఎప్పుడు విడుదల చేస్తున్నారో పూర్తి వివరాలు కూడా ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఏ రోజుకి సంబంధించిన టికెట్లు అనేది ఇస్తున్నారు, ఇంకా ఎన్ని టికెట్లు మిగిలి ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయి అనే పూర్తి వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందాం. సో ఎవరైతే శ్రీవారి భక్తులు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామంది భక్తులు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో అనేది చూస్తున్నారు. మర్చిపోకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవటం ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది. ఇకైతే వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సుమారుగా స్వామివారి దర్శనానికి 2 నుంచి 3 గంటల సమయం అయితే పడుతుందండి. ఇక ఎస్ఎస్టీ డిడి టోకెన్స్ కలిగి ఉన్నటువంటి భక్తులకు 3 నుంచి 5 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. టోకెన్ లేని ఉచిత దర్శనానికి 10 గంటల సమయం అయితే పడుతుందండి. అనగా ఎవరైతే ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్నారో అటువంటి భక్తులకు 6 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుంది. ప్రస్తుతం ఎవరైతే కొత్తగా క్యూ లైన్లోకి వెళ్తున్నారో అటువంటి భక్తులకు 8 నుంచి 12 గంటల సమయం అయితే పట్టే అవకాశం అనేది ఉంది. భక్తుల యొక్క రద్దీని బట్టి ఈ సమయాలు అనేటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని అయితే ఒకసారి గమనించగలరు. తరువాత టోకెన్ లేని సర్వదర్శనానికి 4 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నటువంటి భక్తులు. దీన్ని బట్టి చూసామంటే తిరుమలలో సాధారణంగా ఉన్నటువంటి భక్తుల యొక్క రద్దీ. ఇక నిన్నటి రోజున స్వామివారిని 77,511 మంది భక్తులు దర్శనం అయితే చేసుకున్నారండి. స్వామివారికి తలనీలాలు సమర్పించినటువంటి భక్తుల సంఖ్య 26,553 మంది. ఇక స్వామివారి హుండీ ఆదాయం 4.28 కోట్లు. ఇకపోతే తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్కి సంబంధించి అప్డేట్ చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్లు అన్నీ కూడా పూర్తయిపోవటం అనేది జరిగిందండి. సో రేపు ఉదయం 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్లు కూడా ఈ రోజే ఇవ్వటం అనేది జరుగుతుంది. అవి కూడా భక్తులు తీసేసుకున్నారు, టికెట్లు కంప్లీట్ అయిపోయాయంటే కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. మళ్ళీ మీరు టికెట్లు తీసుకోవాలంటే కనుక రేపు ఉదయం 3 గంటల వరకు వేచి ఉండవలసిందే. లేదు టికెట్లు లేకుండా కూడా మీరు ఉచిత దర్శనానికి అయితే వెళ్ళొచ్చండి. కాకపోతే ఉచిత దర్శనానికి వెళ్ళాలంటే ఎక్కువ సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం అనేది ఉంది. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. ఇకపోతే జూలై నెలకి సంబంధించి అప్డేట్ చూసామంటే కనుక ఎవరైతే శ్రీవారి భక్తులు జూలై నెలలో ఆర్జిత సేవ టికెట్ల కోసం బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అనగా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన టికెట్లు పొందడానికి ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు మరియు 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో పేర్లు అయితే నమోదు చేసుకోవడానికి అవకాశం అనేది ఉందండి. మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను చూడండి. ఏప్రిల్ అనగా ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అనుమతి ఉంది. ఆ తర్వాత ఆర్జిత సేవ టికెట్లు లక్కీ డిప్ కోసం అంటే ఎంపికైన భక్తుల యొక్క రిజల్ట్ కోసం ఏప్రిల్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు నగదైతే చెల్లించి టికెట్లు అనేది పొందగలరు. అంటే ఎవరైతే సెలెక్ట్ అయి ఉంటారో అటువంటి భక్తులు ఆన్లైన్లోనే మీరు అమౌంట్ అనేది పే చేసుకోవడానికి ఏప్రిల్ 20వ తేదీ నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకైతే మీరు అమౌంట్ పే చేసుకోవడానికైతే అవకాశం అనేది ఉంటుంది. ఇకపోతే ఆర్జిత సేవ టికెట్ల కోటా కోసం కళ్యాణోత్సవం, ఆర్జిత సేవ, బ్రహ్మోత్సవం, ఊంజల సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ల కోసం ఎవరైతే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి భక్తులకు ఏప్రిల్ నెల 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో అయితే విడుదల చేస్తున్నారండి. శ్రీవారి భక్తులైతే బుక్ చేసుకోగలరు. ఆ తరువాత
ఆర్జిత సేవ టికెట్లు వర్చువల్ సేవా కోటాకి సంబంధించి అంటే జూలై నెలకి సంబంధించి కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ వర్చువల్ సేవా టికెట్ల కోసం ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో అయితే విడుదల చేస్తున్నారండి. ఈ విషయాన్ని అయితే గమనించగలరు. తరువాత ఎవరైతే శ్రీవారి భక్తులు జూలై నెలలో అంగ ప్రదక్షిణ టోకెన్లు తీసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 11 గంటలకైతే ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. బుక్ చేసుకోగలరు. మరియు వృద్ధులు, దివ్యాంగులు దర్శన కోటాకి సంబంధించి కూడా ఆన్లైన్లో టికెట్లు అనేటివి 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకైతే విడుదల చేస్తున్నారండి. అనగా ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకైతే టికెట్లు అనేది ఆన్లైన్లో విడుదల చేస్తున్నారు. శ్రీవారి భక్తులైతే బుక్ చేసుకోగలరు. ఇకపోతే ఎవరైతే 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్స్ కోసం ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి శ్రీవారి భక్తులకు ఏప్రిల్ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకైతే ఆన్లైన్లో అయితే విడుదల చేస్తున్నారండి. జూలై నెలకి సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు మీరు బుక్ చేసుకోగలరు. మరియు అయితే శ్రీవారి భక్తులు తిరుమల మరియు తిరుపతి ఈ 2 ఏరియాలలో గదులు బుక్ చేసుకోవాలనుకుంటున్నారో అకామిడేషన్ కోసం ఏప్రిల్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకైతే ఆన్లైన్లో విడుదల చేస్తున్నారండి. ఇదంతా కూడా జూలై నెలకి సంబంధించినటివే. సో జూలై నెలలో వెళ్ళాలనుకున్నటువంటి భక్తులు మీరు బుక్ చేసుకోగలరు. సో ఇవ్వండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.